రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. అంబేద్కర్ కళాశాలలో చదువుకున్న వారు మంచి స్థాయిలో ఉన్నారన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ జూనియర్ కాలేజ్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు మొబైల్స్ కు అడిక్ట్ అవుతున్నారని, వాటికి దూరంగా ఉంచాలని సూచించారు ఎమ్మెల్యే వినోద్. Treating them like your friends and making them comfortable. Understand what exactly they have in their focus and mind. Focus on that. Keep them happy. And in order to keep them happy, I know there are certain parents who need to take some strong steps to hold their children. In today's generation, even a lady or a young girl or a boy at the age of even 5 or 6 or 10 is now getting attached to the mobile. Mobile to some extent is good, but to a large extent in this generation, I would say it is not a good instrument, at least till they reach to the age of 18 or 20. Because the instrument shows so many apps, so many discomfort situations where people get very quickly attracted, addicted. This addiction is a very, very serious problem. I appeal to one and all here, getting addicted to any particular substance of any form, irrespective of whatever you say so. Because today's younger generation are very quickly getting attracted to major things like drugs, which my Honorable Chief Minister and yesterday along with the film stars made an appeal to one and all. Please don't get involved in this stupid activity of getting drug affected. Because drug affects so many things. It creates imbalance in the mind, it creates imbalance in the parents, it creates imbalance among the friends. So the imbalance among the people is again a very, very serious issue. కాలేజీకి వచ్చిన తర్వాత టీచర్లతో ఎలా మాట్లాడాలి, క్లాస్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలి, పక్క వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిరోజు మొదట పీరియడ్ కంటే ముందు 10 నిమిషాల ముందు ఈ విషయాలని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ లెసన్స్ చెప్తారండి. ఇది మా కాలేజ్ యొక్క ప్రత్యేకతనే చెప్తున్నాం. ఇలాంటివి ఏ కార్పొరేట్ కాలేజీలో మీకు చెప్పరు. వాళ్ళకి డబ్బులు కడితే చాలు చదువు చెప్తారు. మంచిగా చదువుకున్న వాళ్ళని ఒక సెక్షన్గా ఫామ్ చేస్తారు, కొంచెం చదవని పిల్లల్ని ఇంకో దాంట్లో పెడతారు, ఇక చదివిస్తారు. పొద్దున్న నుంచి 6 గంటల వరకు చదివిస్తారు. మీరేమనుకుంటారు, మా అబ్బాయి పొద్దున్నే వెళ్ళాడు 6 గంటల దాకా చదువుకుంటున్నాడు, ఏ ట్యూషన్ అవసరం లేదని అనుకుంటారు. అది కాదు. విలువ లేకుండా, పిల్లలకు విలువలు నేర్చకుండా మీరు విద్యను ఎంత నేర్పించినా వాళ్ళు అర్థం చేసుకోరు. పిల్లల్ని మీ కూతురో లేక మీ అబ్బాయో ఒక్కసారి ఆయనను మీ చేత్తో, మీ స్పర్శతో భుజం మీద చేయేసి, శబాష్ నువ్వు 10th క్లాస్ పాస్ అయినావు, ఇంటర్మీడియట్ అంబేద్కర్ కాలేజీలో చదువుతున్నావు, ఆల్ ద బెస్ట్ అని మీరు చెప్పండి. మనం అక్కడ 2 ఫోటోలు పెట్టాము. ఒకటి కాకా వెంకటస్వామి గారు, రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాకా వెంకటస్వామి గారేమో ఈ కళాశాల వ్యవస్థాపకులు. 1973లో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ, నేను బాగా చదువుకోకపోయినా నాలాంటి లేదా పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, అందరికీ అందుబాటులోకి తేవాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో, ఒక డ్రీమ్తో ఈ కళాశాలను ఏర్పాటు చేసి 52 సంవత్సరాలుగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మేనేజ్మెంట్ కరస్పాండెంట్ మేడం గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, ఇతర సభ్యులు కానివ్వండి.